తెలుగువారు గర్వించదగ్గ విషయమని మీకు సవినయంగా తెలియజేస్తూ, సుమగారు ఇప్పుడు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నా పక్కన నించున్నటువంటి సి శ్రీకాంత్ కుమార్ గారు చిరంజీవి గారికి ఎంత పెద్ద అభిమానం మీ అందరికీ బాగా తెలిసిందే. మరి శ్రీకాంత్ కుమార్ గారు స్వయంగా రచించినటువంటి పుస్తకం చిరంజీవి ఒక విజేత కథ, ఈ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించబోతున్నారు. మరి దీన్ని ఆవిష్కరించడానికి మా టీవీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మురళీకృష్ణరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఏ సినిమాటోగ్రఫర్ శ్రీ ఏ పవన్ కుమార్ గారు, మీ అందరూ ఎంతగానో అభిమానించేటువంటి యంగ్ డైనమిక్ హీరో ఆర్య ఫీల్ మై లవ్ అంటూ మీ అందరి మనసుల్లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేస్తున్నాడు. తను ఇక్కడ చేయడం నిజంగా చాలా చక్కటి విషయం. వెల్కమ్ యూ. శ్రీ ఏ పవన్ కుమార్ గారు ఋషి పబ్లికేషన్స్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎప్పుడో చెప్పాను నేను, 19వ శతాబ్దంలో పుట్టి 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసినటువంటి మహాత్ముడు గాంధీ, మహాత్మాని పిలిచారు గాంధీని. 20వ శతాబ్దంలో పుట్టి 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మానవీయ మూర్తి మదర్ తెరిస్సా. మదర్ని ప్రేమించాం తెరిస్సాని. 20వ శతాబ్దంలో పుట్టి 20వ శతాబ్దాన్ని కాకుండా 21వ శతాబ్దాన్ని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి మహనీయ మూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చేస్తున్నాం మనం చిరంజీవిని. మరి ఈ పుస్తకాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ మురళీకృష్ణరాజు గారు, అలాగే శ్రీ పవన్ కుమార్ గారు, జ్యోతుల వెంకటేశ్వరరావు గారు, చోటకి నాయుడు గారు. చిరంజీవి ఒక విజేత కథ, సి శ్రీకాంత్ కుమార్ గారు రచించినటువంటి ఈ పుస్తకం ఇవాళ విడుదల చేయబడింది. అతిథుల్ని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటూ ది గ్రేట్ కమెడియన్ శ్రీ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఏడిగ నాగేశ్వరరావు గారిని, శ్రీ విజయ బాపినేడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ వెల్కమ్ యూ సార్. జీవించి ఉండగా ఏ నటుడికైనా కాంస్య విగ్రహ ప్రతిష్ట జరిగింది అంటే అది ఒకే ఒక పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారికి మాత్రమే జరిగింది, పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు. అటువంటి మహానటుడు, స్వాతంత్ర సమర యోధుడు, హోమియోపతి డాక్టర్ మురళీకృష్ణరావు గారు బ్రహ్మానందాన్ని పుష్పమాల కుంకుని గావిస్తున్నారు. వారు కూడా శ్రీ బ్రహ్మానందాన్ని పుష్పమాల కుంకుని గావిస్తున్నారు. శ్రీ చోటకి నాయుడు గారు, శ్రీ ఏడిగ నాగేశ్వరరావు గారు, అధినేత శ్రీ ఏడిగ నాగేశ్వరరావు గారు, విజయవాడ గారు, మీరు రావాలి సార్ ప్లీజ్. విజయవాడ గారు బ్రహ్మానందాన్ని సేవతో మీరు అభినందించాలి. ఇక్కడ ఉన్నారు. నవరస నట పోషణలో సయ్యని పెంచుకుంటే సయ్యమే సభలు తెలుప మీ సభలు లేని అయ్యా మీ సరి వేసి తీయని మాగాడి అయ్యా తెలుగు బ్రహ్మయ్య. అదిగో నవ్వుల పువ్వుల ఆనందం, ఆయనే బ్రహ్మానందం. నాటికని శ్రీ విజయబాబు రెడ్డి గారు సభాముఖంగా బ్రహ్మానందం గారికి అందజేస్తున్నారు. శ్రీ మురళీకృష్ణరాజు గారు బ్రహ్మానందం గారికి శాలుతో సన్మానిస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా నేనేమనుకుంటాను మీకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇక్కడ ఒక చిన్న సులువు ఉంది ఇక్కడ మాట్లాడడానికి. అదేంటంటే మాట్లాడటం మర్చిపోయినప్పుడల్లా మెగాస్టార్ అంటే చాలా చప్పట్లు కొట్టేస్తాను. ఏ మేక గుర్తుండక్కల్లా. కాబట్టి ఈరోజు మెగాస్టార్ చప్పట్లు కొట్టేస్తాను. హాయిగా ఉంటుంది. మాట్లాడుతున్నాం ఫీలింగ్ కూడా ఏమైనా
ఎక్కడికి ఎక్కడికి? ఏమైనా మీ అందరూ ఎలా మెగాస్టార్ గారి అభిమానులు, ఒకప్పుడు నేను మెగాస్టార్ అభిమాని. ఎలాంటి అభిమాని అంటే మెడ్రాస్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గుంపు గుంపుగా నిలబడి చూస్తున్నప్పుడు నేను చాలా హైట్గా, మీకు తెలుసు కదా, ఈ హైట్లో కనపడేవాడు కదా ఆయన ఆ జనంలో అక్కడ ఉన్నప్పుడు. అలా పెట్టి జాగ్రత్త పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అలా చూసుకుని వెళ్ళిపోయినటువంటి అభిమానుల్లో నేను ఒకటి. మొట్టమొదటిసారి ఖైదీ సినిమా చూసినప్పుడు ఇందాక చెప్పారు తమ్ముడు చిన్ని కృష్ణకి పెద్ద కృష్ణుడు ఆయన, అట్లాంటి పెద్ద పెద్ద కథలు సినిమాలు రాస్తున్న డైలాగ్స్ రాస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి. సో ఆ చిన్ని కృష్ణ గారు చెప్పినట్టు ఖైదీ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి, డాన్స్ అంటే ఇలా ఉండాలి, ఫైట్స్ అంటే ఇలా ఉండాలి, యాక్టర్ అంటే ఇలా ఉండాలి, నటుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయనతో, ఆయన సహచర్యంలో, నటనా సహచర్యంతో ఇన్నాళ్ళు మీ ముందుండి మీ ఆశీస్సులు పొందుతున్నాను. ఇది ఒక పక్కన పెడితే కీర్తిశేషులు శ్రీ అల్లు రామలింగయ్య గారి అవార్డు నాకు ఇవ్వటం, బహుశా ఆయన పేరు మీద పెట్టినటువంటి మొట్టమొదటి అవార్డు అనుకుంటాను. ఇది నాకు ఇవ్వటం నాకు చాలా 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 ఆనందంగా ఉందని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూర్యోదయం గురించి చెప్పినా, తాజ్మహల్ గురించి చెప్పినా, వెన్నెల గురించి చెప్పినా, నదీ ప్రవాహం గురించి చెప్పినా, ఒక మంచి నటన గురించి చెప్పినా, అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పినా అతిశయోక్తి అవుతుంది. కాబట్టి అంతటి అఖిల ఆంధ్ర ప్రేక్షకుల యొక్క హృదయాల్లో తన చిన్న కదలికతోటి ఒక అత్యద్భుతమైనటువంటి హాస్యాన్ని సృష్టించి హాస్య లోకల్లో, హాస్యపు జల్లులో, అంటే అల్లువారి హాస్యపు జల్లులో తడవని ఆంధ్రుడు ఉండడు. అటువంటి మా నాన్నగారు శ్రీ అల్లు రామలింగయ్య గారికి మనస్ఫూర్తిగా వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, వారి పేరు మీద నాకు ఇచ్చినటువంటి అవార్డుకి మన ఈ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తీసుకునే ముందు వీడిది పాట ఇక్కడికి వచ్చిన అన్న మెగాస్టార్ ఫ్యాన్స్, మిత్రులు, తమ్ముళ్ళు, చుట్టాలు వీళ్ళందరూ వచ్చినారు. వీళ్ళందరికీ నా ముందుగా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇటీవల మధ్యకాలం ఇందాక శివారెడ్డి చెప్పాడు, అన్నయ్య బర్త్డే రేపు, నా సినిమా ఓపెనింగు, రమ్మ నీకు ఊరవసి నాకు అన్నాడు. మేనకను వదిలేశాడు. మేనక ఏం పాపం చేసిందో పాపం, మేనకను వదిలేశాడు. ఆ మేనకని మా అన్న బ్రహ్మానందం కనిపిస్తాను. ఇటీవల మంచిగా గుడుంబా శంకర్ ఒక ఊపు ఊపుతాడు, మామూలు ఊపు కాదండి, ఎవరికి అర్థం కాదు. అట్లాంటి ఊపు అందరికి వాటర్ కింద వాటర్ అవుతుంటుంది. ఆడియో ఎంత పెద్ద హిట్టో మీ అందరికి తెలుసు. అట్లాగే సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది. అంజనా ప్రొడక్షన్లో కని విని ఎరగని సూపర్ డూపర్ హిట్ గుడుంబా శంకర్. 2.5 గంటల సేపు థియేటర్లో కడుపు ఇలా పట్టుకొని కూర్చొని నింపు వచ్చేస్తుంది. అంత చక్కగా మా చిన్న పవర్ స్టార్
పవన్ కళ్యాణ్. అంత బాగా చేశారు. మీరే చూసి శభాష్ అంటారు. ఈ అవకాశం కల్పిన మీ అందరికీ. ఇప్పుడే ఎంటర్ అయ్యారు వివి వినాయక్ గారు, ఠాగూర్ డైరెక్టర్. ఈ అవకాశం కల్పించిన చిరంజీవి గారికి, చిరంజీవి గారి ఫ్యాన్స్ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు. మరి గుడుంబ శంకర్ చిత్రంలోని ప్రోమోని మీరు ఇందాక చూశారు. మరి వాళ్ళు గుడుంబ శంకర్ చిత్రంలోని ఒక పాటతో మీ ముందుకు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ SN అకాడమీ. అవునంటే ఆకలే లేకుంటే పాకలే ఉంటేనే పోతుంటాయి బాధలే ఇవ్వాలే లేలే ఈ రోజులే లేలే వీలుంటే చిమ్మలే లేకుంటే చింతలే రెండంటే రెండున్నాయి పాటలే అవునంటే ఆకలే లేకుంటే పాకలే ఉంటేనే పోతుంటాయి బాధలే చిరుగాలెన్ను పొండాలి నిన్నే కవ్విస్తుంటే సుడిగాలే చుట్టేయాలి లేలే గొడుగల్లే పని చెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే పడగల్లే పని పట్టాలి లేలే నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి చిలకమ్మ దొరుకుకి దొండ పట్టుకి ఏనాడు రాసి పెట్టింది కాకమ్మ దొరికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టింది రాసే ఉంటే అతో ఇతో అందేనండి మరి రాసే ఉంటే అతాసుతో అయ్యేటండి అలాగే డాక్టర్ మురళీకృష్ణరాజు గారు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, శ్రీ వివి వినాయక్ గారు, శ్రీ సీను వైట్ల గారు వారి వేదికను అలంకరించి ఫిలిం జర్నలిస్ట్ని ఒక కమెడియన్ని సన్మానించాలని నిర్ణయించింది. మరి ఈ సంవత్సరం శ్రీ నారాయణ నందగోపాల్ గారిని సన్మానించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. కొంచెం మీరు లోపల కింద
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక కంట మెగాస్టార్, మరో కంట పవర్ స్టార్, అదిగా అతడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రావాల్సిందిగా కోరుతున్నాం. అల్లు అర్జున్ మాట్లాడు. శ్రీ అల్లు అర్జున్ వారికి రెండు మాటలు మాట్లాడతారు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను. నాకు ఫ్యాన్స్కి ఒక హీరోకి అభిమానులకు ఉండే సంబంధం కాదు, ఒక అభిమానికి ఒక అభిమానికి ఉండే సంబంధం. మేమందరం మెగాస్టార్ గారు అభిమానులు. సో మన ఫ్యాన్స్ తరఫు నుంచి, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ తరఫు నుంచి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరఫు నుంచి, మనందరి ఫ్యాన్స్ తరఫు నుంచి అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అర్జున్ గారు. ఇప్పుడు అర్జున్ గారే స్వయంగా ఒక పాటకి కొరియోగ్రాఫ్ చేశారు. కుటుంబ శంకర్ చిత్రంలోని చిలకమ్మ ముక్కుకి దండ పండుగైన పాటను తాను కంపోజ్ చేశారు. అల్లు అర్జున్ కంపోజ్ చేశారు పాటు. ఈ రవి డాన్స్ మొత్తం అల్లు అర్జున్ గారి సైన్యం వాటి కూడా ఆ పాటకి డాన్స్ చేయబోతున్నారు. చిలకమ్మ ముక్కుకి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. వారితో పాటు అర్జున్ గారు కూడా ఒక 2 స్టెప్పులు వేస్తే బాగుంటుందని. ఓకే. సాంగ్ చిలకమ్మ ముక్కుకి శివారెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మీరన్నా పట్టుకోండి అనేసరికి మోహన్ బాబు గారు తల్లి చల్లి గల్లీలో లేని సిల్లి నా కొడుకుని అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే గమనిస్తా పిడిపిడలాడి పిట్లు పట్టుకుంటే పట్టుకుంటాను, కనకలాడి కన్న పిల్లలు పట్టుకుంటే పట్టుకుంటాను, కానీ బాళ్ళు తేళ్ళు చెర్లు పట్టుకుంటే చస్తే పట్టుకుని. ఎందుకో తెలుసా, నా రోటే వేరు వస్తా అని ఆయన తప్పించుకున్నారు. ఇంత సులభం అంటే మెల్లిగా అడుగుతుంటాడు అనమాట ప్రశాంతంగా. సో ఆయనను పట్టుకోమనేసరికి ఆయన అంటున్నారు, ఇదిగో నాగేశ్వరం గారు, ఎందుకయ్యా అనవసరంగా మనకు ఏదో కుర్రాళ్ళు ఆడుకుంటున్నారు, ఆడుకుని ముసలోళ్ళకి మనకి ఎందుకే అనవసరంగా, ఇంకా అలాగంటే తప్పకుండా పట్టుకోవాలి, కాబట్టి పట్టుకోండి క్యాచ్ అనేసరికి సరే ఇంతగా చెప్తున్న వాటిని పట్టుకుంటాను, ఏదో బాల్ ఎక్కడ దాకా పోతుందో నేను చూస్తాను, 2 రోజులైనా పర్వాలేదు 3 రోజులైనా పర్వాలేదు, బాల్ తెచ్చి నీ చేతిలో పెంచే బాధ్యత నాది, నువ్వు నిశ్చితంగా ఉన్నాను. ఆయన తప్పించుకున్నారు. ఇంకోవైపు చూసేసరికి అక్కడ సుధాకర్ గారు నక్కి నక్కి పారిపోతున్నారు. వరే సుధాకర్ ఎక్కడికి పారిపోతున్నారు? మన వేణుమాధవ్ గారు కనబడ్డారు. వేణుమాధవ్ గారు, వేణుమాధవ్ ఎక్కడికి పారిపోతున్నావు, కబాబ్ బాల్ పట్టుకో అనేసరికి వేణుమాధవ్ గారు, అమ్మతోడన్నా నేను బాల్ పట్టుకోవాలంటే తక్షణమే వెంటనే ఉదయభాను పిలిపిరన్నా, ఉదయభాను పిలిపిస్తే నేను తప్పకుండా పట్టుకుంటాను బాలు. ఏంటి ఉదయభాను పిలిస్తే నువ్వు బాల్ పట్టుకోవడం ఏంటి? ఏం లేదన్నా, నేను పొట్టిగా గింతంతున్నా, ఉదయభానికి అంతుంది, ఆమె నన్ను ఎత్తుకుంటుంది, నేను పట్టుకుంటాను బాలు. సరే సరే వెళ్ళిపో,
ఉదయబాద్ వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి ఆయన పంపించారు. ఇంకో సరే అక్కడ కళ్ళు చిదంబరం గారు కనబడ్డారు. ఏమంటే కళ్ళు చిదంబరం గారు కాబట్టి మీరైనా పట్టుకోండి అనేసరి కళ్ళు చిదంబరం గారు ఒక కన్ను వైజాగ్ వైపు ఒక కన్ను హైదరాబాద్ వైపు చూస్తుంటుంది. ఆయన పట్టుకోమనేసరికి ఆయన అంటున్నాడు, అయ్య బాబాయ్ ఏంటల్లే నాన్న బాల్ పట్టుకోవాలా? ఏ బాల్ పట్టుకోమంటారా? అల్లా బాల్ పట్టుకోమంటారా? ఇల్లు ఈ బాల్ పట్టుకోమంటారా? ఏమంటే మీ కంటికి 2 బాళ్ళు కనబడుతున్నాయా? అవునండి బాబు, ఇట్టే చొలక తొత్తుంది అట్టే చొలక తొత్తుంది. మీలాంటి మెట్టకర వారికి చెప్పడం నాది బుద్ధి తక్కువ చుట్టున్నాడు. ఇక్కడేమో బాల్ దొరకట్లేదు, అందుకే నేనే పక్కనున్న కొట్టులో నుంచి కొనుకొచ్చానన్నా అని చెప్పేసి అక్కడి నుంచి బాబుమోహన్ గారు కూడా పాట పాడతారంటున్నారు. ఆ పాట ఏంటంటే ఒక ఫోక్ సాంగ్. గండర గండర బాయి గాన పొల్ల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. గండర గండర బాయి గాన పొల్ల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది. మా ఊరి సంతలోన గండర గండర బాయి గాన్కా పొల చిన్నది పాములూరికి సంతలోన పాలు అమ్ముచున్నది. దానికి బోనిస్తున్నా పాలు అమ్మనిస్తున్నా, దానికి బోనిస్తున్నా పాలు అమ్మనిస్తున్నా, దానికి బోనిస్తున్నా పాలు అమ్మని, దానికి బోనిస్తున్నా పాలు అమ్మని. ఇది ఎంత మోసం జరుగుతుందో ఒకసారి చూడండి. కోటిలో కొనుక్కొచ్చి ఆ అని చెప్పేసి పాత క్యాసెట్ ఏమో అని చెప్పేసి ఆ క్యాసెట్ తీశాడు. క్యాసెట్ తీసిన తర్వాత మీ అందరూ తెలుసు, మీరందరూ పాట సరిగ్గా రాకపోతే ఇటుకొట్టి అటుకొట్టి తీసి దాంట్లో మళ్ళీ పెడుతుంటారు. కానీ మనోడు కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు, కిందేసి తొక్కాడు అంతే. దానికున్న హై స్కూల్ ఊడిపోయినాయి. హై స్కూల్ ఊడిపోయిన తర్వాత మళ్ళీ క్యాసెట్ తీసి అందులో పెట్టాడండి, ప్లే చేశాడు. ఇప్పుడు పాట వస్తుంది. ఏం లేదు, దానికున్న హై స్కూల్ ఊడిపోయేసరికి ఫాస్ట్గా దిగుతుంది పాట. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి పాట. పిల్లలతో తీరా చూస్తే రీల్ ముక్కలు అయిపోయింది అందులో, ఆ టైప్ రికార్డులో. సో ఇలా రకరకాల వ్యక్తులను తీసుకొని కానీ ఐటమ్స్ని తీసుకొని కానీ మనం సరదాగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఇంకో రకమైనటువంటి వ్యక్తిని తీసుకున్నామండి. ఎంత దూరమైన మనల్ని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు నటరాజ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వారు మరోసారి చిరంజీవి గారి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్తో మీ ముందుకు వస్తున్నారు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్.
వచ్చిందే సిగ్గు చెప్పమ్మా కాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు సోడా కొట్టు అలా అలా ఓసి కాస్త ముందుకెళ్ళు సత్తిలో సరుకేదో నింపు
తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే అమ్మడు అమ్మడు నువ్వు మరి పరగా ఉంటుంటే నీకు నిదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే మాస్టారు మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు మాస్టారు మాస్టారు ఎవరు మీరు రాస్తారు తమ్ముడు అరే తమ్ముడు గడ్డేంట్రా తప్పి కుర్రాళ్ళే మధ్యాహ్న పడ్డారే అమ్మాయే సన్నగా అరలప్పే నవ్వుగా మతి తప్పి కుర్రాళ్ళే మధ్యాహ్న పడ్డారే ఏం బ్రదర్ వన్ సైడ్ లవా చూడు బ్రదర్ వన్ సైడ్ లవర్స్ ఇప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళం. మనదే అప్పర్ హ్యాండ్. సమయం దగ్గర లైట్స్ ఆల్ లైట్స్ ఆల్ లైట్స్ లైట్స్ పిల్ల
కోసం వచ్చింది వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఒక చందమామ పొంగింది ప్రేమ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే నా కోసం వచ్చింది వేళ బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప कैसा जिप जिप जाकर शिप शिप शेकर स्टेप स्टेप म्यूजिक तो బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన భామలు లేత మెరుపు తీగలు అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బట్టి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గళ్ళు కన్న నువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలిటె నీయలో మరి పెన్నిది జెండె నీయలో మరికొద్ది క్షణాలలో మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, మీ గుండెల్లో కొలువైనటువంటి మూర్తి, ఇంతమందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి విజేత మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. మధ్యతరగతి మానవుడి మొదలు మెగాస్టార్ చిరంజీవి దాకా సాగిన మహాప్రస్థానం ఎందరెందరికో స్ఫూర్తిదాయకమని మీకు తెలుసు. లేకపోతే ఈవేళ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2,30,00,000 మంది చిరంజీవి గారి అభిమానులు ఉన్నారని ఇండియా టుడే అధికారికంగా సర్వే చేసిందంటే మెగాస్టారా మజాకా? అన్నిటికీ మించి ఒక డాక్టర్ గారు, వరంగల్ జిల్లాలో ఒక డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్కి బైపాస్ సర్జరీ అపోలోలో జరిగి, డాక్టర్ కదా, చాలా పెద్ద డాక్టర్ని, తప్పకుండా మా నాన్న ఆపరేషన్కి బ్లడ్ దొరుకుతుందని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఆయన. మరుసటి రోజు మార్నింగ్ ఆపరేషన్, బ్లడ్ దొరకలేదు. ఎక్కడెక్కడో ప్రయత్నించి అర్ధరాత్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వారు సంప్రదించి ఆ మార్నింగ్ 6 రక్తదాతలు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వారిని రక్షించడం జరిగింది. ఆ డాక్టర్ గారు చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేనని వ్యక్తిగతంగా రావటం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్ గారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. చిరంజీవి గారిని చూడగానే ఆయన ఏం చేశారు తెలుసా? అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి ఆ డాక్టర్ గారు సాష్టాంగ పడిపోయి నమస్కారం చేసి ఓ మాట చెప్పారు, దేవుణ్ణి చూడటానికి గుడికి వెళ్తాం, మసీదుకు వెళ్తాం, చర్చికి వెళ్తాం, కానీ మనుష్య రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈవేళ నేను నా కన్నులారా చూస్తున్నాను అని వలవలా ఏడ్చాడు. దట్ ఈస్ మెగాస్టార్, 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 దట్ ఈస్ మెగాస్టార్. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పాను చాలాసార్లు, స్వామి వివేకానంద, యోగి వేమన, గౌతమ బుద్ధుడు, థామస్ ఆల్వా ఎడిసన్, న్యూటన్, ఇలా భగవంతుడు ప్రతిసారి తానే అవతారం ఎత్తాలనుకుని ప్రతిసారి ఎవరికో సృష్టినిచ్చాడు. అలా ఒక మెగాస్టార్ చిరంజీవి కూడా సృష్టినిచ్చాడు. అది నిజం, నిన్న నిజం, నేడు నిజం, రేపు నిజం. బుడత, వనిత, యువత, జనత మెచ్చిన ఘనత పొందిన నవభారత నాయకరత్న మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న మనదే, నేడు మనదే, రేపు మనదే. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఆపుతారా? మీరు ఎప్పుడు ఆపుతున్నారా అని చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు విన్నా ఏమాత్రం బోరు కొట్టని దేవుడు తెలుసా నా లైఫ్లో నాకు. ఈ కేరింతలే ఏదైనా సరే ఇంకా చాలే అనిపిస్తుంది, కానీ ఈ చప్పట్లు ఇవి మాత్రం చాలు అని అనిపించదు. ఒకప్పుడు నేను నా కోసం నటించాను, నా ఫ్యూచర్ కోసం నటించాను. ఇప్పుడు నేను నటిస్తున్నది, నేను కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నది, నేను జీవిస్తున్నది కూడాను మీకోసం, మీ చప్పట్ల కోసం. యాక్చువల్గా ఒకప్పుడు ఇందాక చెప్పినట్లుగాను నా బర్త్డే నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసం. కానీ అది రాను రాను దాని వృత్తం మరింత వైశాల్యం అయ్యి అది మీ ఆనందం అయింది, మీ సంబరం అయింది. దానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. యాక్చువల్గా వేళ ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరకదేమో అనుకున్నాను. ఎందుకంటే శంకర్ దాదా MBBS మన బ్రదర్ శ్రీకాంత్
సో ఆ సినిమా షూటింగ్లో ఉండి ఈవేళ డే అండ్ నైట్ పనిచేసిన అవకాశం ఉండేది. అది త్వరగా ఫినిష్ చేసుకుని రావడానికి ప్రయత్నించినా కానీ చాలు సైలెంట్ మాట్లాడతాను. సో ఇంకా టైం ఉందయ్యా 2 years చరణ్కి. చాలు తను గుడుంబా శంకర్ డబ్బింగ్ చెప్పుకోవాలి, లేదా సినిమా ఆగిపోతుంది. సో ఎప్పుడు అనే మాటే మళ్ళీ అంటున్నాను, మీరంతా రక్తం పంచిన నా సోదరులు. మీకు నా జీవితాంతం మీకు ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాను. అంటే ఉదాహరణకి ఈవేళ ఎవరు అంటున్నారు, ఆ మూమెంట్ బాగానే వచ్చింది కదా, డ్యాన్స్ స్టెప్ బాగానే ఉంది కదా ఏంటని. బాగానే చేశాను కానీ నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదు. ఈ ఎక్స్ప్రెషన్ తోటి నా ఫ్యాన్స్ని నేను కవ్వించేలాగా ఇస్తున్నాను. అంత చిన్నదాని కూడా అంత ఇంపార్టెన్స్. అంటే మీరు చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దగా చూస్తారు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఒక 10:30 అప్పుడు కూడా నువ్వు డ్యాన్స్ ఫ్లోర్ మీద ఉండి డ్యాన్స్ చేసి వచ్చాను. ఇప్పుడు అదంతా మీకోసమే. సరే, ఇంద్ర బాగుంది, ఠాగూర్ బాగుంది, రాబోయే శంకర్దాద MBBS ఖచ్చితంగా ఈ బర్త్డే గిఫ్ట్గా నేను మీకు అందిస్తున్నాను అనుకోవచ్చు. నేను మళ్ళీ తిరిగి మాట్లాడే ముందు ఆ సరదా విషయాలన్నీ సోదరుడు శ్రీకాంత్ కొంచెం వివరిస్తాడు. సరదా కాసేపు మాట్లాడండి. మెగాస్టార్, మన అందరి అభిమాన నటుడు. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక అభిమానిని. ఈరోజు నేను ఇక్కడికి హీరోగా రాలేదు, ఒక అభిమానిగా ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఇందులో ఎంతమంది హీరోస్ ఉన్నారు ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే అన్నయ్య సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు మనం కూడా హీరోలాగా ఫీల్ అవుతాం. ఆ ఫైట్లు కానీ, ఆ డ్యాన్సులు కానీ, అది కూడా మనం కూడా హీరోలాగా ఫీల్ అవుతాం ఆ సినిమా చూసినప్పుడు. అవునా కాదా? ఎస్. కాబట్టి మనందరం హీరోలమే. నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని ఈ ఇయర్ ఏంటంటే శంకర్దాద అన్నయ్యతో కలిసి నటించడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్.
శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్ को జై బోలో. డెఫినెట్గా ఈ సినిమా ఇంతకుముందు అన్నయ్య చేసిన సాంగ్స్లోకి మొత్తం 6 సాంగ్లు కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. 5 నిజంగా ప్రతి సాంగ్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. మనందరినీ, అంటే నేను కూడా ఒక అభిమాని కాబట్టి చెప్తున్నాను, మనందరినీ డెఫినెట్గా మంచి సాంగ్స్ మనకు అన్నయ్య అందిస్తున్నారు. అట్లా మూమెంట్స్ కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. డెఫినెట్గా నేను ఎప్పుడూ చెప్పలేదు ఇంత ఇదిగా. శంకరదాద ఎంబీబీఎస్ మాత్రం డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. వన్ ఇయర్ అంట సినిమా. 1 ఇయర్ ఏంటయ్యా, మీరు ఆడిస్తే ఇంకొక 1 ఇయర్ ఆడుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మీరు చూస్తూ ఉండండి. డెఫినెట్గా అప్పుడు లాస్ట్ టైం ఠాగూర్కి ఇదే హాల్లో ఇది ఇంత కాన్ఫిడెన్స్తో చెప్పారు. ఇదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ శంకరదాద డెఫినెట్గా హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్. నిజంగా ఈరోజు అన్నయ్య పొద్దున్నుంచి సాంగ్స్ చేసి చాలా అలసిపోయారు ఒక రకంగా. కానీ మనందరి గురించి ఇక్కడికి వచ్చి బాగా టైర్డ్గా ఉండి వెళ్ళిన తర్వాత నేను డెఫినెట్గా రావాలి, అక్కడికి వెళ్ళాలని వెయిట్ చేస్తూ కూర్చుంటే నేను వెళ్ళి అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. నిజంగా అది మెగాస్టార్ అంటే. 12 కాదు, 1 కాదు, 2 కాదు, మీ గురించి మన గురించి వెయిట్ చేయాలి. వస్తారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ దాదా, శంకర్ దాదా. ఈ సందర్భంగా నేను ఇక్కడ చూశాను అభిమానులు అని చెప్పేసి. ఇదే కాకుండా కొంతమంది గౌరవప్రదమైనటువంటి మహిళలు ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అమ్మ, మీకు అందరికీ ప్రత్యేకంగా నా నమస్కారం అమ్మ. నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీలాంటి మహిళలు వచ్చి ఉంటారని నేను ఊహించలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చూసిన తర్వాత ఉంది మీరందరూ ఈ టైం వరకు ఉండటం అన్నది నాకు చాలా ఎక్స్ట్రా ఆనందంగా ఉంది, ఎక్కువ. సో మీకు అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. మీ అందరికీ సో థ్యాంక్స్ అమ్మా, అందరికీ థ్యాంక్స్. మీరు ఆల్రెడీ పైన ఉన్నారయ్యా, పాప కింద ఉన్న వీళ్ళతో మాట్లాడేవ్వండి కాసేపు. గుడ్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ ఉండి వెళ్ళిపోయాడమ్మా, ఇంక ఎక్కువ మనం డిస్టర్బ్ చేయకూడదు. బికాస్ తర్వాత ఇక్కడ కొంతమంది సరదాగా మీతో మాట్లాడాలని ఉత్సాహపడుతున్నారు కాబట్టి నా తరపున వాళ్ళందరూ మాట్లాడతారు. వాళ్ళ మాటలు సరదాగా విందాం. అది మీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మీ చాయిస్? ఆర్య. ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఒక్క నిమిషం. చరణ్, మాటల్లో ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగేట్రం ఈరోజే చేస్తున్నాడు. సో లెట్ హిమ్ టాక్. మాట్లాడేంత పెద్దవాడని అనుకోవట్లేదు, కానీ చూద్దాం ఏం మాట్లాడతాడు. నాకు టెన్షన్గానే ఉంది. చూసారా, మనం వెనక లేకపోతే భయపడుతున్నాడు. మనం ఉండాలి, వాటి వెనకాల మీరు ఉండాలి. అందరికీ నమస్కారం. మీ అల్లరిని తట్టుకోవడం నాకు పర్వాలేదు, బట్ పసివాడు వాడు తట్టుకోలేడు. కొంచెం వాడికి ఛాన్స్ ఇవ్వండి. నిజంగా చెప్తాను, నేను ఫస్ట్ టైం వాడి మాటలు వినేవాడు. నాకు అంత క్యూరియాసిటీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఈ సందర్భంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి తరపున, అభిమానుల తరపున మా డాడీకి
హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మీ అందరి ఆశీర్వాదం నా ఆశీర్వాదం ఎప్పుడు God bless you. నాకంటే వాడికి బాగా తెలుసు ఎలా పడేయాలో మనుషుల్ని. నన్ను పడేశాడు. హలో మా సార్. అలాగే అల్లు అర్జున్, మా బన్నీ ఇప్పటికే సెన్సేషనల్గా హేట్స్ ఇచ్చి తన సత్తా ఏంటో మీకు చూపించి మీ అభిమానాన్ని విపరీతంగా చూరుకున్నాడు. మీ అందరి ఆశీస్సులతోటి మంచి స్టార్ అయ్యాడు. వెరీ గుడ్ డ్యాన్స్ అనిపించుకున్నాడు. ఇది చాలా చాలా ఆనందంగా ఉంది మాకు, మా కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మా మామగారైన స్వర్గీయ అల్లు రామలింగయ్య గారికి. కాబట్టి ఈ సందర్భంగా వారు ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి కోరుకుంటూ, ఆయన ఎక్కడో సరే ఈ రోజున మనోడి యొక్క సక్సెస్ని చూస్తూ సంతోషిస్తాడని భావిస్తూ, మీ ఆశీస్సులతో ఎంతో వాడైనటువంటి ఆర్య అల్లు అర్జున్ సరదాగా ఏం మాట్లాడుతాడో, తను ఎలా పడేస్తాడో చూద్దాం. పడిపోయాను ఫ్లాట్, ప్లీజ్ మాట్లాడు వాళ్ళ కోసం. ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తాను. మన అభిమానుల స్టైల్లోనే చెప్తున్నాను. అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన అందరి ఫ్యాన్స్ తరపున. థ్యాంక్ యూ. అందరికీ శివాజీరా. అందరికీ నమస్కారం అండి. మీ అందరి తరఫున, పైన వాళ్ళ తరఫున, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిరంజీవి గారి అభిమానులందరి తరఫున ఆయనకి మొదటిసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అండి. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను బాగా చూసుకున్న తర్వాత చేయాల్సిందంటే మెగాస్టార్ గారిని చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తాం, తప్పుడు పనులు చేస్తాం, కానీ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి. సో ఆ రియలైజేషన్ నుంచి వచ్చిందే ఎదుగుదల. అంటే నేను అర్థం కాని భాషలో మాట్లాడుతున్నానో నాకు తెలియదు, మాట్లాడటానికి చాలా టెన్షన్గా ఉంది. అంటే అన్నయ్యని ఇక్కడికి రాకముందు నేను అసలు, అంటే ఆయన వీరాభిమాని, అది వేరే విషయం. కానీ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరున్నారు ఆయనకి ఇక్కడ ఎదగటానికి? ఆయన స్వయం కృషి, ఆయన పట్టుదల. మెగాస్టార్గా ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మెగాస్టార్. అది అందరి వల్ల సాధ్యం కాదండి, నిలబెట్టుకున్నారు ఆయన. అది అంటే ఇప్పుడు కూడా 10:30 వరకు డ్యాన్స్ చేసి వచ్చారంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళు. ఆయన ఎందుకంటే అంత కష్టంగా నాకు అందులో 50% పడినా కనీసం ఆయన మోకాళ్ళ దాకన్నా రాగలుగుతాం. ఎంత మెమరీ పవర్ అంటే ఆయనకి మెగాస్టార్. 100 కోట్ల మంది జనాభాకి 100 కోట్ల మంది భారతదేశంలో అందరికీ తెలుసు ఆయన. ఆయన ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా గుర్తుపెట్టుకొని, ఇవాళ నాకు తెలిసి మీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామందిని ఆయన గుర్తుపెట్టుకునే ఉంటారు. అంత మెమరీ పవర్ అండి ఆయనకి. ఆ మెమరీ పవర్ ఉంది కాబట్టి అంత బాగా డ్యాన్స్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న దానికి కూడా రియాక్షన్స్ ఇచ్చి, అంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అభిమానులుగా మీరందరూ ఆయన ఏది చెప్తే అది చేస్తున్నారు. నిజంగా ఆ విషయంలో అన్నయ్య చాలా భగవంతుడిచ్చిన వరం మీరందరూ కూడా. సో మీ అందరి కోసం ఆయన ఇందాక చేస్తున్నారు కదా, జీవితాంతం ఆయన చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు గమనిస్తూ ఉండండి, చిరంజీవి గారు ఒక హిట్లర్ చేసిన దగ్గర నుంచి కూడా జనానికి సంబంధించిన సినిమాలే చేస్తున్నారు. చూడండి, మీరు సిస్టర్ ఆడపడుచుల గురించి ఒక సినిమా చేస్తే, తర్వాత స్టూడెంట్స్ ఎలా ఉండాలి, వాళ్ళ పవర్ ఏంటని ఒక మాస్టర్ చేశారు. దాని తర్వాత చూడాలనంది అనే సినిమా, దాని తర్వాత ఇంకా ఠాగూర్, దాని తర్వాత ఇప్పుడు రాబోతున్న శంకర్దాద ఎంబీబీఎస్, అన్నీ కూడా ఆయన
ఇందాక చెప్పారు, నా కెరీర్ కోసం కొన్నాళ్ళు చేశాను నేను, ఇక నుంచి నేను మీకోసం చేస్తున్నాను అని చెప్పారు. నిజమండి, ఆయన చేస్తుంది సినిమాలన్నీ కూడా జనం కోసం. అందరూ కూడా ఆయన్ని చూసి ఆయన అభిమానులుగా ఫస్ట్ మీరు చేయాల్సింది మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఆయన్ని గౌరవించిన దాంతో సమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మాట అమ్మా, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఎవరు మాట మీరు కోరుకోండి. వినయ్ ద ఠాగూర్ డైరెక్టర్. మెగాస్టార్ గారి అభిమానులందరికీ నా నమస్కారం. ఇది ఆయన మెగాస్టార్ అని మనందరికీ తెలుసు, ఆయనకి తెలియదు. ప్రతి డైరెక్టర్ జీవితంలో ఒక చెప్పుకోదగ్గ సినిమా ఉంటుంది. అలాంటి ఒక ఠాగూర్ లాంటి ఒక మంచి చిత్రాన్ని నా కెరీర్ బిగినింగ్లో నాకు ఇచ్చిన మెగాస్టార్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా, రప్పాడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా, రప్పాడాలి. పటేసైనా గాని ముందుకెళ్ళాలి, కొట్టి ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి. చెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మనరాజులాగా, ఉడితే పోవాలి రాజు తెడాలని. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా, రప్పాడాలి. చెయ్యి ఉంది నీకు, చెయ్యి కలిపేటందుకే, ఉన్నది ఇంకొకరికి దరి చూపేటందుకే. మాట ఉంది నీకు, మాటిచేటందుకే, మనకున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే. ఆరాటం నీకుంది ఏమనైనా చెయ్యడానికే, అభిమానం పోనుంది ఎందాకైనా నడపడానికే. ఈ ప్రాణం దేహం జీవం ఇది పరుల సేవకే. చేసే కథాన్ని నువ్వే చెయ్యాలి, పొందే ఫలాన్ని పంచేవ్వాలి. అందరి సుఖాన్ని నువ్వే చూడాలి, ఆ విధి రాతని చెమటతోనే చెప్పేయాలి. ఆలియా అది ట్రంప్ కార్డ్, అది లాస్ట్లో పెట్టాను నేను. ట్రంప్ కార్డ్ లాస్ట్లో పెట్టాను. ఆంధ్ర బూసిలియా వారిని శీతల నా జరగంటారు ఇక్కడ జాకీ చైన్. అదే ఈ రోజున మీతో పాటు ఆయనతో పాటు ఉంటాం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా పెద్ద చేటకి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ బై ఆలీ గారు. ఆలీ డాన్స్ చేయాలా? డాన్స్ బై ఆలీ గారు. ఓకే. తప్పు చేసైనా దేవుడా, I think I did it again. I think I seen it again. Yo, your Nadumu is juicy, fruity girl. I'm losing all my concentration in this world. I'm unable to stop there, my lady girl. Now look what I am running over with you, girl. If you are my auntie, I'm your Naidu Baba, Naidu Baba. Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. నంగనాచిల నడుమూపి నల్ల తాచుల జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమలాగా తెగ కుడుతుంది పాములాగా పగబడుతుంది కళ్ళు మూసిన ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్ల పూస ఆరా తీస్తే నన్ను నమిలేసే ఆశ కన్నెర్రగా కందిండిలా నడుముంపుల్లో నలిగి ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి సో నిజంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను ఏం చేస్తున్నా సరే నేను చేసే పని వెనకాల నేను చేసే నా వృత్తి వెనకాల మీరేమిటి మీరు ఎలా దానికి స్పందిస్తారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న ఆలోచన మాత్రం నిరంతరం నా మైండ్లో ఉంటూనే ఉంటుంది. ఇది సత్యం. ఇది అలాగే మీరు చూపించే ఈ ఆదరణ ఒక్కోసారి నాకు మాటలు రావు.
ఇలాంటప్పుడు మీ ఆనందాన్ని చూసి నేను ఆనందపడటం తప్ప ప్రత్యేకించి మాట్లాడడానికి నిజంగా నా మాటలు కరువు అవుతున్నాయి. ఒక లాస్ట్ 5 days బట్టి వరుసగా ప్రెస్ వాళ్ళతో నేను మాట్లాడుతున్న ఈ బర్త్డే సందర్భంగా ఏది మాట్లాడినా సరే ప్రతి టాపిక్ మీ చుట్టూ తిరుగుతూ వచ్చిందంటే కనుక నా కుటుంబంతో నాకు ఎంత అవినాభావ సంబంధం ఏర్పడదో అంతకంత అవినాభావ సంబంధం మీతో ఏర్పడిందని నాకు అప్పుడు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది 1 సంవత్సరానికో లేకపోతే కొంత పీరియడ్కో కాదు, ఇది నా జీవితాంతం మీతో ఈ అవినాభావ సంబంధం ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇచ్చే ఈ అభినందనలు, ఈ శుభాకాంక్షలు, ఈ ఆశీస్సులకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. శంకర్ దాదా.